గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇది గ్రూప్ 1 2019 మే 26 జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ అండి. ఈ పేపర్లో మనకి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ చూసుకునేసరికి ఫస్ట్ మనకి క్వశ్చన్ పేపర్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ మరియు సైకలాజికల్ ఎబిలిటీస్ అని ఒక 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 10 క్వశ్చన్స్ కూడా చాలా జాగ్రత్తగా మనం చదువుకుని అర్థం చేసుకుంటే ఈజీగా 10కి 10 మనం ఈజీగా పెట్టుకోవచ్చు. మొత్తంగా 10 క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగింది. దేని నుంచి అంటే సైకలాజికల్ ఎబిలిటీస్ నుంచి 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 10 క్వశ్చన్స్ తర్వాత మనకి వెంటనే రీజనింగ్లో ఉన్నటువంటి కోడింగ్ అండ్ డీకోడింగ్, ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి చాలా మోడల్స్ ఉంటాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఫస్ట్ మనం యాంటీ లెటర్స్ గురించి డిస్కస్ చేయాలి, డిఫరెన్స్ 13 లెటర్స్ గురించి డిస్కస్ చేయాలి, అలాగే వర్డ్ కోడింగు, నెంబర్ కోడింగు, ఆల్ఫాబెట్ కోడింగు, మిక్స్డ్ లెటర్ కోడింగు, మిక్స్డ్ నెంబర్ కోడింగు, ఇలా మనకి నియర్లీ 7 to 8 మోడల్స్ మనం డిస్కస్ చేస్తే ఇక్కడ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద గ్రూప్ 1లో కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద 1, 2, 3, 4 ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇకపోతే ఇంకా ముందుకు వెళ్తే నెక్స్ట్ క్వశ్చన్ అనేది సంఖ్యామానం నెంబర్ సిస్టమ్ మీద ఇవ్వడం జరిగింది. సంఖ్యామానం నెంబర్ సిస్టమ్, మరలా నెంబర్ సిస్టమ్ అంటే నెంబర్స్ గురించి డిస్కస్ చేయాలి, సింప్లిఫికేషన్ గురించి డిస్కస్ చేయాలి, వి బాడ్ మాస్ గురించి డిస్కస్ చేయాలి, డివిజిబిలిటీ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేయాలి, యూనిట్ డిజిట్స్ గురించి డిస్కస్ చేయాలి, అలాగే సింప్లిఫికేషన్స్ మీద, పాయింట్ మీద, బార్ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేయాలి. అలాగే నెంబర్స్ మీద ప్రాబ్లం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెంబర్స్ అంటే నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ విత్ ఫార్ములాస్, విత్ షార్ట్ కట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఈ యొక్క నెంబర్ సిస్టమ్ మనం కంప్లీట్ చేసుకుంటే దీని మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది. దీని తర్వాత మనకి 14వ క్వశ్చన్ ఏంటంటే కంప్లీట్గా 14వ క్వశ్చన్ అనేది వెన్ డయాగ్రామ్స్ మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఒక వెన్ డయాగ్రామ్ వాడే ఇచ్చి దాని మీద ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే మనం వెన్ డయాగ్రామ్స్ కూడా నీట్గా మనం నేర్చుకోవాలి. దీని తర్వాత చూసుకుంటే 15వ క్వశ్చన్ అనేది నాన్ వెర్బల్ రీజనింగ్ మీద 15వ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే వాడే డయాగ్రామ్ ఇస్తాడు, నెక్స్ట్ డయాగ్రామ్ అనేది ఏమవుతుంది అనేది వాడు అడుగుతున్నాడు. కాబట్టి కంపల్సరీగా మనం నాన్ వెర్బల్ రీజనింగ్ కూడా నేర్చుకోవాలి. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్లో ఇక్కడ ఏ డయాగ్రామ్ అయినా అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా, లేకపోతే మూవ్ అవుతూ డిలీట్ అవుతుందా, లేకపోతే మూవ్ అవుతూ యాడ్ అవుతుందా అనేది మనం డిస్కస్ చేసుకోవడమే కాకుండా ఇటువంటి నాన్ వెర్బల్ రీజనింగ్లో డయాగ్రామ్స్ని బేస్ చేసుకొని ఒక డయాగ్రామ్ అనేది డిలీట్ చేయడం, కొత్త డయాగ్రామ్ యాడ్ చేయడం చేస్తూ ఉంటాడు. కొన్ని డయాగ్రామ్స్ 45 degrees, 90 degrees, 135 degrees మూవింగ్లో ఉంచుతాడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో. కొన్ని డయాగ్రామ్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కొన్ని డయాగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే 15th క్వశ్చన్ మనకి కంప్లీట్గా నాన్ వెర్బల్ రీజనింగ్ మీద ఇవ్వడం జరిగింది. దీని తర్వాత చూసుకుంటే BA డాష్, BA డాష్, BAC డాష్, ACB డాష్, CBAC అంటే రిపీటెడ్ లెటర్స్ మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. వాడే లెటర్స్ ఇచ్చేస్తాడు, మధ్యలో గ్యాప్స్ ఇస్తాడు. ఆ గ్యాప్లో ఏ లెటర్స్ పెడితే మనకి కంపల్సరీగా ఈ ఆన్సర్ అనేది ఒక సీక్వెన్స్, ఒక సిరీస్ ఆర్ ఆర్డర్ రోల్ ఉంటుంది అనేది వాడు చెప్పాలని ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ లెసన్ పేరు రిపీటెడ్ లెటర్స్. 16th క్వశ్చన్ రిపీటెడ్ లెటర్స్. ఇకపోతే 17th క్వశ్చన్కి వచ్చేసరికి 18th ఈ 17th క్వశ్చన్లో కంప్లీట్గా లెటర్స్ సిరీస్ మీద ఇవ్వడం జరిగింది. మరి 18th క్వశ్చన్ కూడా మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే 19th క్వశ్చన్ కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. గతంలో మనం 4 క్వశ్చన్స్ ప్లస్ ఇవి మొత్తం 6 క్వశ్చన్స్, అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఉన్నటువంటి 8 మోడల్స్ నుంచి 6 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆ 8 మోడల్స్
కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే నెక్స్ట్ వచ్చే గ్రూప్ 1 ఎగ్జామ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి మినిమం 4 to 6 మార్క్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ లెసన్ మీద కొంచెం కమాండింగ్ తెచ్చుకోవాలి. ఈ లెసన్ మనం నేర్చుకుంటున్నప్పుడే ఫస్ట్ యాంటీ లేటెస్ మీద ప్రాబ్లమ్స్ ఎలాగిస్తాడో చూసుకోవాలి, డిఫరెన్స్ 13 లేటెస్ మీద ప్రాబ్లమ్స్ ఎలాగిస్తాడో చూసుకోవాలి, తర్వాత నెంబర్ కోడింగ్ మీద, ఆల్ఫాబెట్ కోడింగ్ మీద, మిక్స్డ్ కోడింగ్ మీద ప్రాబ్లమ్స్ అనేది ఎలాగ వస్తున్నాయో మనం చెక్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా మనం చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక 20th క్వశ్చన్కి వచ్చేసరికి ఈ 20th క్వశ్చన్స్లో ఇది కంప్లీట్గా దీన్ని కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, మనకి రీజనింగ్లో కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనే కాన్సెప్ట్ ఉంది. m%n అని, వేర్ m ఈజ్ ద సన్ ఆఫ్ n, వేర్ $n, m ఈజ్ ద ఫాదర్ ఆఫ్ n, ఇలా మనకి సింబల్స్ ఇచ్చి ఆ సింబల్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్గా కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటే 1 మార్కు మన దగ్గర కంపల్సరీగా ఉంటుంది. దీని తర్వాత కూడా మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 18th క్వశ్చన్ చూసుకుంటే 18th క్వశ్చన్ అనేది కంప్లీట్గా బ్లడ్ రిలేషన్ మీద ఇవ్వడం జరిగింది. బ్లడ్ రిలేషన్స్ p+q మీన్స్ p ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ q, p డివైడెడ్ q మీన్స్ p ఈజ్ ద సిస్టర్ ఆఫ్ q, అండ్ p ఇంటూ q మీన్స్ p ఈజ్ ద సన్ ఆఫ్ q, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ a ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ b. అంటే కంప్లీట్గా బ్లడ్ రిలేషన్ మీద ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత 22nd క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ డేస్ ఆర్ ఇన్ ద ఎక్స్ వీక్స్ ఎక్స్ డేస్, ఎక్స్ వీక్స్లో ఎక్స్ డేస్లో హౌ మెనీ డేస్ ఉన్నాయని చెప్తున్నాడు. ఎక్స్ వీక్స్ అంటే వారానికి 7 days, అంటే 7x ప్లస్ ఎక్స్ డేస్ 7x ప్లస్ ఎక్స్ 8x డేస్. అంటే ఇది కంప్లీట్గా క్యాలెండర్స్ అనే చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. దీని తర్వాత చూసుకుంటే ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 5:30 and 6 విల్ బి ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ బి అట్ ఎ రైట్ యాంగిల్. అంటే 23rd క్వశ్చన్ చూసుకుంటే ఈ 23rd క్వశ్చన్ అనేది కంప్లీట్గా క్లాక్స్ అనే లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే క్లాక్స్ నుంచి క్యాలెండర్స్ నుంచి కంపల్సరీగా 2 bits రావడం జరిగింది. సో ఈ క్లాక్స్ క్యాలెండర్స్ నేర్చుకుంటే మనకు 2 మార్క్స్ వస్తాయి. దీని తర్వాత 24th క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద రిమైండర్ వెన్ 2/89 ఈజ్ డివైడెడ్ బై 89. అంటే ఇది కంప్లీట్గా నెంబర్ సిస్టమ్ రిమైండర్స్ మీద. మన నెంబర్ సిస్టంలో నెంబర్స్ సింప్లిఫికేషన్స్, వి బాడ్మాస్, డివిజిబిలిటీ ప్రాపర్టీస్, నెక్స్ట్ యూనిట్ డిజిట్స్, నెక్స్ట్ రిమైండర్ థియరీ, ఫ్యాక్టర్ థియరీ, ఫ్రాక్షన్స్ మీద మనం ప్రాబ్లమ్స్ చెప్తాం నెంబర్ సిస్టంలో. అటువంటి నెంబర్ సిస్టంలో రిమైండర్స్ అండ్ యూనిట్ డిజిట్స్ అనే కాన్సెప్ట్లోకి వచ్చేసరికి ఈ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. కాబట్టి నెంబర్ సిస్టమ్ మీద నియర్లీ 4 to 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇదే నెంబర్ సిస్టంలో స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటే మినిమం 4 to 5 మార్క్స్ మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో మన చేతిలో ఉన్నట్టే. దీని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 25th క్వశ్చన్ చూసుకుంటే ఈ 25th క్వశ్చన్ అనేది వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్క్వేర్ మార్బుల్స్ రిక్వైర్డ్ టు టైల్ ఎ ఫ్లోర్ ఆఫ్ లెంత్ 5 meters 78 centimeters అండ్ విడ్త్ 3 meters 74 centimeters. అంటే దిస్ క్వశ్చన్ ఓన్లీ ఫర్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, వైశాల్యాలు, ఘన పరిమాణాలు అనే కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ దాన్ని 2D అండ్ 3D కూడా మనం లైట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా చిన్న క్వశ్చన్ ఇచ్చాడు. చాలా చిన్న క్వశ్చన్ ఇచ్చిన బేసిక్స్ అన్నీ మనం నేర్చుకుంటే, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ బేసిక్స్ నేర్చుకుంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ అనేది కంపల్సరీగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూస్తే ఇన్కమ్ ఆఫ్ రహీమ్ ఈజ్ 12,000 per month and Ami is 191,520 per annum. If the monthly expenditure of each of them, find the ratio of their savings. ఇక్కడ చూడండి, రేషియోస్ అనే లెసన్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నిష్పత్తులు, అనుపాతం అంటే అర్థమెటిక్ నుంచి క్వశ్చన్ వచ్చింది. దీని తర్వాత ఒక సంచిలో కొన్ని బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మల్ని ఈ రేషియో పంచమన్నాడు. ఇది కూడా రేషియో నుంచి క్వశ్చన్. అంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. దీని తర్వాత చూసుకుంటే ద పర్సంటేజ్ ఆఫ్ వాల్యూస్ మీద ఒక క్వశ్చన్. అంటే పర్సంటేజెస్ అనే లెసన్ మీద కూడాను మనకి ఒక క్వశ్చన్ 28th క్వశ్చన్ అనేది రావడం జరిగింది. మరి ఈ పర్సంటేజెస్కి వచ్చేసరికి ఈ పర్సంటేజ్ల ప్రాబ్లమ్స్ ఆన్ పాపులేషన్ మీద, ప్రాబ్లమ్స్ ఆన్ స్టూడెంట్స్ మీద, ప్రాబ్లమ్స్ ఆన్ శాలరీస్ మీద, ప్రాబ్లమ్స్ ఆన్ రిడక్షన్ కన్జంప్షన్ మీద, ప్రాబ్లమ్స్ ఆన్ డిప్రిషియేట్ మీద, ప్రాబ్లమ్స్ ఆన్ మెన్సురేషన్ మీద, ప్రాబ్లమ్స్ అన్నీ మనం కవర్ చేసుకుంటే కంపల్సరీ
కంపల్సరీగా వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం గ్రూప్ 1లో కంపల్సరీగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నీట్గా పర్సంటేజ్ నేర్చుకుంటే అది కూడా మనం కంప్లీట్ చేయొచ్చు. దీని తర్వాత వచ్చేసరికి ఇన్ కేస్ ఆఫ్ 15 మీన్ ద పర్సంటేజ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇట్లా ఇది కూడా మనకి సింప్లిఫికేషన్స్ నుంచి ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. వాట్ షుడ్ కమ్ ప్లేస్ రూట్ అవర్ క్యూబ్ రూట్ బై 2.56 ఈజ్ ఈక్వల్స్ టు 100 బై క్వశ్చన్ మార్క్. ఇది కూడా మనకి నెంబర్ సిస్టమ్ నుంచి వచ్చింది. చూసారా, నెంబర్ సిస్టమ్ నుంచి ఇప్పటికే మనం 7 to 8 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో చాలా బిగ్ చాప్టర్, స్టార్టింగ్ మనం నేర్చుకునే చాప్టర్. ఆ చాప్టర్ నుంచే మనకి 7 to 8 మార్క్స్ వచ్చాయంటే దాన్ని ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలో మీకు అందరికీ అర్థమవుతుంది. దీని తర్వాత చూసుకుంటే 2 అంకెల అతి చిన్న గుణకారం 168, ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 నెంబర్స్. సో కంపల్సరీకి ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాసాగు గాసాబా మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 32 క్వశ్చన్కి వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం మనకి జరిగింది. దీని తర్వాత చూసుకుంటే 33 క్వశ్చన్ కూడా పర్సంటేజెస్ నుంచి వచ్చింది. 34th క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చింది. టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. 35th క్వశ్చన్ అనేది టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. 36th క్వశ్చన్ మరలా వాల్యూమ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మీద ఇప్పటికే 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఏరియాస్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, వాల్యూమ్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, వైశాల్యాల మీద ఒక క్వశ్చన్ వచ్చింది, ఘనపరిమాణాల మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఇలాగే టైమ్ అండ్ వర్క్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, టైమ్ అండ్ డిస్టెన్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, పర్సంటేజ్ మీద ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇకపోతే దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇక్కడ కూడా సర్ఫేస్ అంటే ఇక్కడ క్యూబ్స్ మీద, క్యూబ్స్ ఘనపరిమాణాల మీద మరొక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మీద 3 క్వశ్చన్స్ వచ్చాయి. దీని తర్వాత మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ మీద ఇన్ ద గివెన్ ఫిగర్ PQ RS TV ఇంటర్సెక్ట్ ఎట్ O ఇఫ్ X is to Y is to Z అంటే జామెట్రీలోంచి క్వశ్చన్ కూడా మనకు రావడం జరిగింది. జామెట్రీలోంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే సప్లిమెంట్ ఆఫ్ ద యాంగిల్, సో జామెట్రీ నుంచి 2 క్వశ్చన్స్, అది కూడా బేసిక్స్ నేర్చుకుంటే, జామెట్రీలో బేసిక్స్ నేర్చుకుంటే ఒక 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇకపోతే 40th క్వశ్చన్ చూడండి, సర్డ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సర్డ్స్ 40th క్వశ్చన్ నుంచి సర్డ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి క్వశ్చన్ కూడా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇటువంటి క్వశ్చన్స్ ఇంకేమైనా ఉన్నాయనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఆ క్వశ్చన్ కూడా మనం చేయొచ్చు. దీని తర్వాత ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X